విజయవాడ ఉత్సవ్ వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ఈ దసరాకు మిమ్మల్ని అలరించబోతోంది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ 11 days 11 కాన్సర్ట్స్ సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు వేదికలు పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎంజీ రోడ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ ఎక్స్పో గొల్లపూడి. ఆసియాలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ సమయంలో జపాన్ అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జపాన్లో అమెరికా టైఫాన్ క్షిపణి వ్యవస్థలు మోహరించాయి. దీనిపై డ్రాగన్ కంట్రీ మండిపడుతోంది. సైనిక విన్యాసాల పేరుతో మోహరించిన టైఫాన్ క్షిపణి వ్యవస్థ అంటే టైఫాన్ మిజైల్ సిస్టమ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఆసియాలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ తన సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు చైనా, ఉత్తర కొరియా దేశాల నుండి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి సైనిక విన్యాసాలు ప్రారంభించింది. 20,000 జపనీస్, యుఎస్ దళాలు, యుద్ధ నౌకలు, క్షిపణి బ్యాటరీలతో కూడిన 2 వారాల డ్రిల్ ఇది ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని టోక్యో రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇక ఇందులో భాగంగానే జపాన్లో మొదటిసారిగా అమెరికా టైఫాన్ క్షిపణి వ్యవస్థలను ప్రదర్శించినట్లు పేర్కొంది. అయితే ఈ క్షిపణి వ్యవస్థను ప్రయోగించబోమని తేల్చి చెప్పింది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో అమెరికా, జపాన్ సంకీర్ణ బలాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా రెజల్యూట్ డ్రాగన్ సైనిక విన్యాసాలు జరుగుతాయి. యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ వార్షిక ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఇది ఇండో పెసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు సంరక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా ఈ విన్యాసాలు రక్షణ సామర్థ్యాలను పెంపొందిస్తాయి. అయితే ఈసారి సైనిక విన్యాసాల్లో మోహరింపజేసిన ఈ టైఫాన్ క్షిపణి వ్యవస్థ ప్రదర్శించడాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా ఖండిస్తుంది, అలాగే వ్యతిరేకిస్తుంది కూడా. దీనికి కారణం ఈ టైఫాన్ క్షిపణి వ్యవస్థ చైనా తూర్పు సముద్ర తీరాన్ని లేదా జపాన్ నుండి రష్యాలోని కొన్ని ప్రాంతాలను ఢీకొట్టగలిగే పరిధిని కలిగి ఉండడం, అలాగే తైవాన్, కొరియా వంటి ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. ఈ క్రమంలోనే ఈ క్షిపణి వ్యవస్థను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా, జపాన్ దేశాలను కోరింది. ఈ క్రమంలోనే చైనా ఆందోళనలు ఏమాత్రం పట్టించుకోకుండా సంయుక్త విన్యాసాల సాకుతో టైఫాన్ మధ్యస్థ శ్రేణి క్షిపణి వ్యవస్థను మోహరించాలని అమెరికా, జపాన్ పట్టుబట్టాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన దౌత్యవేత్త, అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఆరోపించారు. టైఫాన్ అనేది భూమి ఆధారిత లాంచర్. లాక్హీడ్ మార్టిన్ డెవలప్ చేసిన ఇంటర్మీడియట్ రేంజ్ మిజైల్ సిస్టమ్. గతంలో మిడ్ రేంజ్ క్యాపబిలిటీస్గా పిలువబడిన ఈ మిజైల్ సిస్టమ్ ఇప్పుడు స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్స్గా పిలువబడుతుంది. దీనికే టైఫాన్గా పేరు పెట్టారు. ఇది SM-6 ఇంటర్సెప్టర్లను, అలాగే టోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగలదు. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్లు వంటి వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రతి టైఫాన్ బ్యాటరీ 4 ట్రైలర్ మౌంటెడ్ లాంచర్లను కలిగి ఉంటుంది. ఒకే బ్యాటరీకి 16 క్షిపణులు నాశనం చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ సిస్టంలో మొబైల్ కమాండ్ పోస్ట్, జనరేటర్ వాహనాలు కూడా ఉన్నాయి. దీని సెన్సార్లు, కమ్యూనికేషన్లు మారుమూల ప్రాంతాల్లో, ప్రతికూల వాతావరణాల్లోనూ కూడా పనిచేయగలవు. ఇక ఈ టైఫాన్ వ్యవస్థను గతంలో అంటే 2024 ఏప్రిల్లో ఫిలిప్పీన్స్లో ప్రదర్శించారు. అప్పుడు కూడా ఈ చర్యపై చైనా, రష్యా నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సిస్టమ్ జూలై 2025లో ఆస్ట్రేలియాలో జరిగిన లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్లో కూడా పాల్గొంది. అక్కడ స్టాండర్డ్ మిజైల్ 6 సముద్ర లక్ష్యాన్ని కూల్చివేసింది. మొత్తంగా ఆసియా దేశాల్లో అమెరికా టైఫాన్ మిజైల్ సిస్టమ్ను మోహరించడం సైనిక విన్యాసానికే పరిమితం అయినప్పటికీ ఇది వ్యూహాత్మక భద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. చైనా సమీపంలో టైఫాన్ మోహరింపు కారణంగా సైనిక ఘర్షణ ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.